నిన్న దేవుని గుడికి పోతే కూడా గవే మాటలు, గవే బూతులు. ఎక్కడ ఉన్నానన్న సోయే లేదు, బళ్ళే ఉన్నా గుళ్ళే ఉన్నా సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి ఇదంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు గదా. నువ్వు మాట్లాడే మాట మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలనా? మరి రత్నపురంలో రోడ్డు మీద పొదుపుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతుంటారు నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు. ఇక అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, ఎదురుగా మాట్లాడి దమ్ము లెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు, నీకు వంత కొట్టి కొంతమంది భజన పరులు, నీ స్లాటర్ హౌస్ ఓనర్లు మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసం ఎట్టనుకుంటున్నారా? నేను మొన్ననే చెప్పిన, ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన రోజు తెల్లవారు చెప్పిన నేను, నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఏదో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈ కేసు ఆ కేసు, ఈడీలు ఏసీబీలు అని మాట్లాడతాడు. మళ్ళీ అవే చెత్త మాటలతోని ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. అనేదే జరిగింది సాయంత్రం వరకు.